ఇక బీఆర్ఎస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం సరికాదన్నారు. బండి భగీరథ కేసును చట్టం చూసుకుంటుందని, ఆ వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదన్నారు రామచంద్రరావు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పు కాదని, కాళేశ్వరం కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించలేదా అని ప్రశ్నించారు. బీజేపీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని రామచంద్రరావు కోరారు. बीआरएस पार्टी को ये कार्यक्रम लेनट्टू కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకొని ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేస్తుంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇట్లా కుటుంబ సభ చేస్తుంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేస్తుంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి. కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు? అటువంటిప్పుడు ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అదే కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకొని తీసుకున్నాడు, మీకే